మణిపూర్ కు త్వరలో నవోదయం రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతాం అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పిండు. మణిపూర్కి నిన్న పోయిండు. ఇక ఏమంటారు కాదు, నాకేమో మంచి మంచిగా వస్తాను ముచ్చట్లు, కానీ ఆడలేక పాదగనట్టు ఏ రోజు చూసినా మంగళవారం అనే బ్యాచ్ మరి ఇలా రెస్పాండ్ అవుతుంది. అది కూడా మాట్లాడతాం. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం అని చెప్పేసి మణిపూర్ను ఓడింది. కుకీలు మైతీల మధ్య నమ్మకం అనే బ్రిడ్జి నిర్మిస్తాం, నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్ లో పిఎం పర్యటన, బాధితులకు పరామర్శ, 8,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మిజోరాంలో ఫస్ట్ రైల్వే షురు చేశాడ. హింసాత్మకంగా మారిన మణిపూర్ లో మళ్ళీ శాంతి నెలకొల్పాలనే లక్ష్యంగా మరి తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే సరే, అక్కడ అల్లర్లు పెద్ద ఎత్తున జరిగినాయి, దేశం మొత్తం కూడా చూసింది. వాటిని కంట్రోల్ చేసే స్థితి దాటిపోయేంత కాడికి పోయింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆర్మీని పంపించింది, బలగాలను పంపించింది, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఆందోళనకారులు ఇబ్బంది పడ్డారు, అన్ని జరిగినాయి. కానీ ఈరోజు అంతో ఎంతో శాంతియుతంగా ఉన్న సందర్భంలో మరొక ప్రధానమంత్రిగా తను పోయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి, వారు అయితే 2 వర్గాలు ఇదైనాయో ఆ 2 వర్గాలను మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తాం. మరి ఈశాన్య రాష్ట్రాలు ఒక రత్నం లాంటిది, ఒక డైమండ్ లాంటిది మణిపూర్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఇలా గుండెల్లో ఉచ్చబడుతుంది. ఇది చెరకే ఉందిరో, ఇన్ని రోజులు మనము ఏదో ప్రయత్నం చేసిన మన ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి. మళ్ళీ పోయి నరేంద్ర మోదీ వేయండు, మళ్ళా మణిపూర్ నరేంద్ర మోదీ ఫేవర్ అవుతుందని భయపడి ఏమంటే కాంగీలు ఎమ్మటే వచ్చినాయి. ఒకసారి చూడరా, 864 రోజుల హింస జరిగితే ఎటు పోయినావు అంటారు మునగాళ్ళు, తెలుగు కల్లోరు. చాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి తెలియగలరు. అయితే మేమేం అడుగుతానంటే, 864 రోజులు హింస జరిగితే ఎటు పోయినామని అడిగిన మోదీపై ఖర్గే ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు కదా, చాలా సంతోషం సారు మేడము. మరి మన నాయనమ్మలు 2 సంవత్సరాలు చేసిర్రు, మన ముత్తాతలు చాలా సంవత్సరాలు చేసిర్రు, మన అయ్యలు చాలా సంవత్సరాలు చేసిర్రు, ఎంతో మంది నాశనం చేసిర్రు. ఇగో ఆడ 370 ఆర్టికల్ పట్టుకొచ్చి మన ముత్తాత ఇగురు పెట్టిండు. మరి అన్ని సంవత్సరాలు మీరు దావరైతురే అక్కడ ఓరి. ఈ దేశంలో హిందువుల ఎంగిలి వ్యక్తులందరూ మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిర్రు, రామ మందిరానికి రారైతురే. ఏదైతే మీ వల్ల ఈ దేశంలో ఇలా వక్ఫ్ బోర్డు ఏర్పడదో, లక్షల ఎకరాలు మింగిర్రు, మయ జాగినట్టు దోసిపెట్టిర్రు. మరి ఎంతో మంది హిందువులకు అన్యాయం చేసిర్రు, మాట్లాడరే సావరైతురే. మరి మా కాడికి అంటే నరేంద్ర మోడీ లేటుగా వదలలేడు. మన నాయనమ్మలు తీసుకొచ్చిన చట్టాలు, మన తాతలు తీసుకొచ్చిన చట్టాలు, మన ముత్తాతలు పొడిచిన చట్టాల వల్ల ఈ దేశంలో ఎంతో మంది హిందువులు అన్యాయం అయిపోతే గుర్తు రాలే. శ్యామాప్రసాద్ ముఖర్జీని ప్రాణాలు బలిగొన్న నాకేం మళ్ళా మనం తీసుకొచ్చిన ఎటువంటి రాజ్యాలు, మన నాయనమ్మలు మన ముత్తాతలు ఎంత మంచిగా పొడిచిర్రో ఈ దేశం మొత్తం చూసింది. మన ముత్తాత మనయ్య జాగిరంటూ రాసిపెట్టిన చైనాకు ఎదగాక అన్యున్నాయి లెక్కలు. ఆ నరేంద్ర మోదీ యొక్క క్రెడిబిలిటీ పైన, నరేంద్ర మోదీ యొక్క కెపాసిటీ పైన అంటే 100 అడుగులు 100 మార్కులు వచ్చినట, 1 మార్కు వచ్చి వాళ్ళని నిధులు చెప్తారంట. 100 మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి నేను చెప్తారా అంటున్నట. నువ్వేమైనా వీకురా ఫస్ట్, తర్వాత నాకు ఎప్పుడు 100 మార్కులు వచ్చాలని చెప్పాలి మరి మనం అప్పుడు. అంతేగా, మీ తెలివి ఏమన్నా ఉంటే బాగుండు. ఇంకేందా, ఇక 46 సార్లు ఫారెన్ టూర్కు వెళ్ళారు, కానీ ఒక్కసారి మణిపూర్కి వెళ్ళలే అంటారు. రేపు నరేంద్ర మోదీ ఫారెన్ టూర్కి వెళ్ళిండు వాస్తవం. మన 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 ప్రధానమంత్రులుగా ఉన్న మన కాంగీల పార్టీలో పోయిన వాళ్ళు దండాలు పెట్టేది అక్క, దండాలు పెట్టేది ఖర్గే గారు, దండాలు పెట్టేది. మనం అడ పెడతలేంగా, మన మునగాన్ లెక్క మొగోన్ లెక్క వేస్తున్నాం కదా, కడుపులో మంట తెస్తుండొచ్చు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ఆర్థికంగా పెద్దను చూడకపోవచ్చు, కానీ మోరల్గా పెద్దను లెక్క చూస్తారు భారతదేశాన్ని. అది మీకు నచ్చలేదు, మీకు మింగుడు పడతలేదు. అది భారతీయులు ఎప్పుడు ప్రపంచ దేశాల ముందు బానిసలుగా బతకాలనే కోరిక ఇది. ఇంకేనే
ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని కామెంట్ చేశాడు. ఇలా ఇలా ₹4 వస్తాయి లేరు యూట్యూబ్లో, ఇలా ₹4 వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడం కోసం, ఆ సోషల్ మీడియాలో వీడియోలు చేసి మేము ఉన్నాం, మేము కూడా బతికే ఉన్నాం, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మేము కౌంటే అని ఒక ఐడెంటిటీ క్రైసిస్లో పాపం వీళ్ళు బాధపడతారా, అందులో భాగంగా కామెంట్ చేస్తారు. పెద్దగా నాకేం ఫైదా అనిపించలే. నరేంద్ర మోదీ గారు మణిపూర్కు పోవడం అనేది వీళ్ళకు మింగుడు పడతలేదు. అంటే పోవద్దు కదా, ఇంకా నరేంద్ర మోదీ బదనాం చేస్తే బాగుంటుండే కదా, ఇంకో మోడీ మీద బడగాసి మీదేస్తే బాగుంటుండే కదా అని ఒక రాక్షసమైన ప్రయత్నం. మరి ఆ రాక్షసమైన ప్రయత్నాలను ప్రజలు కూడా గమనించాలి. ఇంకా ఇక మన నేపాల్ జోలి చెప్తా. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు నేపాల్కి కూడా ప్రధానమంత్రి అయితే బాగుండని కోరుకుంటారు అక్కడ నేపాల్ ప్రజలు. ఆ వార్త నిన్న వచ్చింది, ఇక రాదు. ఎందుకంటే ఇది రేవంత్ వెలుగు, కాంగ్రెస్ వెలుగు, రావు అట్లాంటి వార్తలు. సో నరేంద్ర మోదీ పాజిటివ్గా రావు అనమాట.